క్యూటీస్ చిన్నప్పుడు మీకు దసరా హాలిడేస్, పొంగల్ హాలిడేస్ ఏ హాలిడేస్ వచ్చినా ఎక్కడికెళ్ళేవారు? నేనైతే వారం రోజులు ఏ హాలిడేస్ వచ్చినా నేనైతే మా తాతయ్య, అమ్మమ్మ వీళ్ళు ఉంటది. వాళ్ళ ఇంటికెళ్ళా అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య, నానమ్మ. అన్నట్టు మీకు మర్చిపోయాను చెప్పడం. ఏంటంటే అది హలో క్యూటీస్! వెల్కమ్ బ్యాక్ టు జానువర్స్ ఛానల్. ఈరోజు వ్లాగ్ మా తోట. అంటే మా తాతయ్య, అమ్మమ్మ ఇక్కడ ఉండేవారనమాట. వేరే వాళ్ళ తోట. బట్ ఇక్కడ చూసుకున్న వాళ్ళ తోట మొత్తం మా తాతయ్య, అమ్మమ్మ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా రేక్ షెడ్ ఉంది. ముందు తాటాకు ఇదిలా ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని రేక్ షెడ్ కింద చేశారు. బట్ మాకు ఇలా ఉన్నప్పుడే తాటాకు ఉన్నప్పుడే ఇష్టం అనమాట మాకు. ఇలాగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మొత్తం. సో లోపల ఏముందో మీకు చూపిస్తుంది, నాతో పాటు మీరు చూడండి. అండ్ ఇలా ఇప్పుడు నేను వచ్చాను కదా లోపలికి, ఇదంతా హాల్ టైప్ ఉండేదన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఫుల్ హాల్ టైప్ అనమాట. చాలా పెద్దగా ఉండేది. అంటే ఎంత మంది వచ్చినా కూర్చోడానికి, పడుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ అనమాట. మేము ఎంతమంది ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అన్ని ఉండేవి మాకు. సో అంతా ఇక్కడ ఉండేవాళ్ళం, ఇక్కడే పడుకునే వాళ్ళం. అలాగే ఇక్కడే అందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం అనమాట. సో మీరు పిక్ యాడ్ చేస్తున్నారో మీకు తెలియడానికి ఎలా ఉండదని, ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళమని. ఇలా సో ఇదనమాట, ఇలా అరుగు ఉండేది. సో అక్కడ టీవీ కనిపిస్తుంది, అక్కడ టీవీ అలా కూర్చుని అరుగుని అలా కూర్చుని టీవీ చూసేవాళ్ళనమాట. అలా ముగ్గులు పెట్టేవారు అనమాట మా అత్తయ్య వాళ్ళందరూ. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే ఇక్కడ మేము ఆవులను అవి కట్టుకునే వాళ్ళం ఈ ఏరియాలో. బట్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా అయ్యిందని ఆ ప్లేస్ని. రండి నాతో పాటు చూసేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం కూలగొట్టేశారు, రేక్ షెడ్ వేశారు కాబట్టి మొత్తం పాడైపోయింది ఇప్పుడంతా. బట్ ఒకప్పుడు బాగుండేది అంతా. ఇప్పుడు ఇలా ఇటు వచ్చి చూస్తే ఇక్కడ ఇదంతా ఒక కిచెన్ ఏరియా అనమాట. బట్ ఇక్కడ చూస్తున్నా ట్రాక్టర్ ఉంది ఇప్పుడు. బట్ ముందు ఇది ఉండేది కాదు, మా కట్టెలు పొయ్యి ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన స్టోరేజ్, డొక్కలు, పుల్లలు అన్నీ ఇక్కడ ఉంచుకునే వాళ్ళం అనమాట స్టోరేజ్ కింద. సో అటు సైడ్ ఏమో కట్టెలు పొయ్యి, వంట కిచెన్ ఏరియా అనమాట. చాలా పెద్దగా ఉండేది. మా అత్తయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ, ఇంకా మా అమ్మలు అందరూ ఇక్కడే వంట చేసేది అనమాట కలిసి. ఎవరు వచ్చినా మేము ఆడవాళ్ళందరూ ఇక్కడే కూర్చునే వాళ్ళం. మోస్ట్లీ కుకింగ్కి అన్నీ హెల్ప్ చేసేవాళ్ళం, కూరగాయలు కట్ చేయడం తెలిసిందే కదా మీకు అన్నీ. సో అలా చేసేవాళ్ళం అనమాట. అండ్ ఇలా ఇటు సైడ్కి వచ్చి చూస్తే బ్యాక్ సైడ్కి ఇక్కడ మేము అంతా ఇలా కూర్చునే వాళ్ళం, కబుర్లు చెప్పుకునే వాళ్ళం. చాలా బాగుంటుంది ఏరియా మొత్తం. ఇలా ఇక్కడ కూడా ఒక చిన్న పొయ్యి ఉండేది. సో ఇక్కడ మేము ఇలా బూర్లో వేసుకున్నాం. ఏమైనా పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు బూర్లు మాకు మ్యాండటరీ గోదావరి సైడ్. సో బూర్లో వేసుకునే వాళ్ళం అనమాట, ఇలా కట్టెలు పొయ్యి పెట్టి. కాబట్టి నెక్స్ట్ మనం మెయిన్ ప్లేస్కి వెళ్ళిపోదాం. మళ్ళీ దాని గురించి చెప్పాలి. దాని గురించి చాలా గోల్డెన్ మెమరీస్ ఉంది నాకైతే. నాకు మా హస్బెండ్కి కూడా గోల్డెన్ మెమరీస్ ఉన్నాయి. మా హస్బెండ్ ఇక్కడ ఎక్కువ చిన్నప్పుడు బోల్ గేమ్స్ ఆడుకున్నాను అనమాట. అయినా మోస్ట్లీ ఇక్కడ స్పెండ్ చేసింది నాకన్నా. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ గేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఎవరు వచ్చినా అందరూ ఇక్కడే కూర్చునే వాళ్ళం. అంటే చుట్టూ కొబ్బరి చెట్లు కదా, చాలా బాగా గాలేసింది అనమాట చుట్టూ. అసలు కరెంట్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది, అంత బాగా గాలేసి ఇక్కడే కూర్చునే వాళ్ళం. మా కజిన్స్ ఒక 10 మెంబర్స్ 11 మెంబర్స్ ఉంటారు, కలిసి ఆడుకునే వాళ్ళం. రాజారాణి, సబ్బీన్గా, నేలబండి అలాంటి గేమ్స్ అన్నీ ఆడుకునే వాళ్ళం. అండ్ ఇంకో స్పెషల్ మెమరీ ఏంటంటే నాకు మా హస్బెండ్కి మా హల్దీ ఇక్కడే జరిగింది అనమాట. ఈ ఏరియాలోనే మా హల్దీ జరిగింది, ఈ ప్లేస్లోనే. అది ఇంకా మా గోల్డెన్ మెమరీ, మేము ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట. మా హల్దీ ఇక్కడే జరిగింది. ఇంకా మాకు గోల్డెన్ మెమరీ ఇంకా గుర్తుంటుంది మాకు. అదొక మెమరీ ఇంక చెప్పలేదు, మీకు తెలిసినాయి కదా. కలిసి మనకి ఇలాంటి మెయిన్ మెమరీస్ అన్ని, మూమెంట్స్ అన్ని ఇక్కడ చేసుకుంటే మాకు మంచి మెమరీస్ కింద గుర్తుంటాయి కదా మనకి. సో అలా అనమాట. మీకు ఉంటాయి మెమరీస్. సో మీకు అలాంటి ఎవరుంటే నాకు షేర్ చేయొచ్చు కదా, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు అందరికీ రిప్లై ఇస్తాను. మీరు నాకు చెప్పుకోండి మీ మెమరీస్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకో ఏరియాలోకి వెళ్దాం. ఇలా వచ్చి చూస్తే ఇక్కడ చిన్న బావి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి అన్నీ మాకు వాటర్ సప్లై అన్నీ అనమాట. సో దేనికైనా స్నానం చేయడానికి, వాటర్ తాగడానికైనా, యుటెన్సిల్స్ కడుక్కోవడానికైనా, ఆఫ్ నీళ్ళు పెట్టడానికైనా, దేనికైనా అంతా మాకు ఇందులోంచే వాటర్ తీసుకునే వాళ్ళం, తాగేవాళ్ళం, అంతా చేసేవాళ్ళం అనమాట. అది బేసికల్ ఏంటంటే మొత్తం వాటర్ సప్లై అంతా మాకు ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ నుంచి అంతా తీసుకునే వాళ్ళం. సో అది అలాగే ఇప్పుడు అంటే మినరల్ వాటర్ వచ్చింది కాబట్టి ఏం తాగట్లేదు నీళ్ళ వాటర్. బట్ అప్పుడు లేవు కాబట్టి అప్పుడు అంతా మేము అందరం నీళ్ళ వాటర్ తాగేవాళ్ళం అన్నమాట. చాలా బాగుంటాయి కూడా టేస్ట్గా మినరల్ వాటర్, కానీ ఇవే బెస్ట్ అనిపిస్తుంది నీళ్ళ వాటర్. అండ్ ఇది ఇక్కడ వచ్చి చూస్తే ఇది మా ఆవులకి చూసారు కదా, ఇది ఆవుల కోసం కట్టామన్నమాట కొత్తగా. అంటే ఒకప్పుడు అయితే అక్కడ చూపించా కదా ముందు మీకు, అక్కడ ఆవులు కట్టేవాళ్ళమని తాటాకు ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు రేక్ షెడ్ చేసాం కాబట్టి సో ఆవుల కోసం సపరేట్గా ఇలా మేము పార్క్ కింద కట్టామన్నమాట వాటి కోసం. అండ్ ఇలా మీకు ఇంకో మంచి నా ఫేవరెట్ ఏరియా ఉంది, చూపిస్తా. అంతకన్నా ముందు ఇదిగోండి ఇవే మా ఆవులు.
అండ్ ఇలా వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నా కదా, చూసేయండి ఏంటన్నది. అదొక మా చిన్న 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 క్యూట్ మెమరబుల్ గోల్డెన్ మెమరీ అనమాట అది మాకైతే. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి, అంత గట్టి కదా. సో ఇది ఏంటంటే మా చిన్న బావి అనమాట, అంటే మినీ స్విమ్మింగ్ పూల్ టైప్ చెప్పాలంటే మీకు. ఇక్కడ ఏంటంటే ఇలా వచ్చి చూస్తే మేము ఇలా అటు ఇటు సైడ్ గ్యాప్స్ ఉన్నాయి కదా, సో అటు నుంచి వాటర్ ఇలా కిందకు వచ్చేస్తుంది, బోర్ అనమాట. సో ఇలా మా తోటకంతా అదే వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట, చెట్లకి అన్నిటికి. సో చిన్నప్పుడు ఏంటంటే మేము 10 మంది దాకా ఇందులో పట్టేసేవాళ్ళం, అంటే చిన్నప్పుడు కదా, మినీ స్విమ్మింగ్ పూల్ కదా, మాకైతే ఎంత ఆడుకునే వాళ్ళం తెలుసా. ఇక్కడే ఫుల్ అంతా టైం అంతా ఇక్కడే, మా టైం అంతా ఇక్కడే అయిపోయేది. చూసేయండి మొత్తం మినీ స్విమ్మింగ్ ఫుల్గా కజిన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా చిన్న మినీ స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది. అండ్ ఇది పక్కనే బావి ఉంటుంది అనమాట, చూడండి. అండ్ చూసా కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో, ఎంతైనా విలేజ్ వైబ్సే వేరు కదా. ఇది వచ్చి చూస్తే ఇది మా ఇంటి పక్కన ఉంటుంది అన్నమాట పెద్ద కాలువ. సో చుట్టుపక్కల ఉన్న తోటలన్నింటికి, ఫార్మ్స్ అన్నింటికి వాటర్ ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. అది చూడండి. నెక్స్ట్ అదనమాట, మీకు చాలా మెమరీస్ ఉంటాయి కదా, ఇలా తోటలో ఉన్న మీ అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళిన బోల్ మెమరీస్ ఉంటాయి కదా. సో నాతో కూడా షేర్ చేసుకుని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ మెమరీస్ కూడా వింటాను నేను కూడా. సో ఎంత బాగుంది కదా, అది అసలు బయట కూర్చుంటే ఆ చెట్లు చూడండి ఎంత బాగా అలేస్తుంది. ఇలా ఉంటే మనం కరెంట్ లేకపోయినా కూడా పర్లేదు అనిపిస్తుంది ఈ రోజుల్లో అయితే, ఆ స్వచ్ఛని గాలి. సో ఇలా నడుచుకుంటూ వచ్చాను నేను. ఇది ఒక మంచి మా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇలా తోట చివరికి వస్తే ఇలా ఇక్కడ ఒక చెరువు ఉంటుంది, దీన్ని కౌసికి అంటారు, బేసిక్గా కౌసికి గట్టు అంటారు. సో ఇక్కడ ఫొటోస్ దిగడానికైనా అన్నీ బాగుంటాయి. సో ఇక్కడ ఇప్పుడంటే లేవు, ఇక్కడ కవల పూలు పూసాయి అనమాట. ఇప్పుడంటే మొత్తం సరిగ్గా లేదు. సో మేము ఆ కవల పూలు ఏంటంటే వినాయక చవితికి అది దేవుడికి వినాయకుడికి కవల పూలు పెట్టేవాళ్ళం. అలా మంచిగా చాలా బాగుండేది. కవల పూలు ఉన్నప్పుడు మొత్తం చెరువు చూడడానికి చాలా నీట్గా ఉండేది అనమాట, అందంగా కనిపించేది. మాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుని ప్రశాంతంగా అలా కూర్చుంటాం, ఫీల్ అవుతాం నేచర్ని. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. మా కజిన్స్ అందరూ కూడా ఇలా వచ్చి జోక్స్ వేసుకుని ఫన్గా అలా పరిగెడుతూ గేమ్స్ మొత్తం చాలా చాలా థాట్ అంటేనే మెమరీస్ కాదు. సో మాకైతే మొత్తం చెప్తాయని మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నా మళ్ళీ ఆ తోటలోగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మాకు వర్షం టైంలో గోదావరి వచ్చి మునిగిపోతుంది అనమాట, చూసారు కదా ఈ పిక్లో. సో ఇలా గోదావరి వచ్చి మునిగిపోతుంది అనమాట, మా తోట అంటే అలా అక్కడ వరకు నిండిపోద్ది. సో ఫైనల్ అలా కౌసి గట్టు నుంచి వచ్చి చూస్తే ఇక్కడ చెరువులు ఉంటాయి, అంటే మా మావయ్య చెరువులు అనమాట, రొయ్యల చెరువులు. ఆయన బిజినెస్ అనమాట, ఇది చేస్తారు ఆయన బిజినెస్. సో రొయ్యల చెరువులు ఆయన ఇంట్లో కన్నా ఈ చెరువుల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. బిజినెస్ అంటే అంతే కదండి, ఇంట్లో కన్నా ఇక్కడ కదా ఎక్కువ టైం స్పెండ్ చేసి. చూసాయండి మా మావయ్య గారి రొయ్యల చెరువులు అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే మా ఊరు గ్రామ దేవత అండి, ఇక్కడ మేము తోటలో పూజిస్తాం. ఎలా ఉన్నాయండి మీ అందరికీ మా చిన్నప్పటి మెమరీస్? సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జానువర్స్ ఛానల్. అందరికీ ఇష్క్ యూ ఆల్.